దేశం మొత్తంలో ఒకే ఓటర్ ఐడి కార్డు ఒకే దగ్గర ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక అంశాలను తీసుకుని వచ్చి సార్ని తీసుకొని రావడం అయితే జరిగింది. దానిలో కొన్ని అంశాలని పొందుపరుస్తూ ఎవరికైతే రెండు ప్రదేశాలలో ఓట్లు ఉన్నాయో లేకుంటే నకిలీ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించే కార్యక్రమం చేపడుతుంది. అయితే దానిలో భాగంగానే ఇటు హైదరాబాద్లో కూడా అదే కార్యక్రమం మొదలైన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చేస్తున్న కుట్రల్ని ఛేదించాలి. ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఓటర్ల లిస్టు ఏదైతే క్రిస్టియన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముస్లిం సంబంధించిన ఓట్లని తొలగించి అక్కడ నైతికంగా విజయం గెలిచినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ గెలుపు కానే కాదు అనే విధంగా వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ మీద కూడా బీజేపీ ఫోకస్ చేస్తూ ఉంది. ఇక్కడున్న క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్ ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాటికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే బాధ్యత ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పైన ఉంది. అందరూ కూడా అలర్ట్ అవ్వాలి అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలకి సూచించారు. దానిలో భాగంగానే ఏదైతే బూత్ లెవెల్ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్గా వివరిస్తామన్న ఎవరైతే ఉంటారో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి 32,000 పైనే కార్యకర్తలు ఉన్నారు. ఇన్ఛార్జ్ లెవెల్గా బూత్ ఇన్ఛార్జిగా వాళ్ళందరికీ కూడా మరోసారి ట్రైనింగ్ ఇస్తాము. దానిపైన ఎస్ఐఆర్ పైన ట్రైనింగ్ ఖచ్చితంగా అవసరము, ఖచ్చితంగా ఇస్తాము. ఒక్క ఓటరు కూడా తొలగించడానికి అవకాశం లేకుండా మనందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాలి, బీజేపీ కుట్రల్ని ఛేదించాలి అంటూ ఏదైతే కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో కొంత ఏదైతే తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది కూడా కొంత బీజేపీ వర్సెస్ ఇటు బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ కూడా కొంత ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అలాంటి ఏవి జరగకుండా ఓటర్ల లిస్టు నుండి కొంతమందిని తొలగించకుండా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. అయితే వన్ నేషన్ వన్ ఓటు హక్కు అన్నట్టుగా ఇటైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. భారతదేశంలో ఒకే ఒక్క ఓటు హక్కు ఉండాలి, ఒకరికి ఒకే ప్రదేశంలో ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ఊర్లో ఉండి అదేవిధంగా సిటీలో ఉండి అంటే రెండు ప్రదేశాలలో ఓటు హక్కు ఉండి అక్కడ ఓటు వచ్చినప్పుడు అక్కడ వినియోగించుకొని మళ్ళీ ఇక్కడ వినియోగించుకోవడం వల్ల అలాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి జరగకుండా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే మరి హైదరాబాద్లో కూడా ఎస్ఆర్ఐ ఏవైతే ఓట్లకు సంబంధించి కూడా సవరణ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకే దగ్గర ఓటు హక్కు వినియోగించుకోవాలి, రెండు ప్రదేశాల్లో ఉంటే ఒక దగ్గర తొలగించుకొని మరో దగ్గర ఎక్కడైతే వాళ్ళు ప్రధానంగా నివసిస్తూ ఉన్నారో అక్కడ మాత్రమే ఉంచుకునే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అయితే అధికారులు అయితే ముమ్మరంగా చేపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో కూడా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది. దాదాపుగా పశ్చిమ బెంగాల్లో కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దాదాపుగా 90 లక్షల ఓటర్ కార్డులు తొలగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి బీజేపీ ఆ విధంగానే ప్రయత్నం చేయొచ్చు అనే ఆరోపణలు కేటీఆర్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. దానికి ఘాటుగా బీజేపీ నేతలు కూడా విమర్శల వర్షం కుప్పించిన నేపథ్యంలో అయితే చూస్తూ ఉన్నాము. ఎస్ఐఆర్ పైన ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలైతే మరి అలర్ట్ అయితే ఉండాలి. ఈ అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అన్నట్టుగా కేటీఆర్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తూ ఉంది.